ఈరోజు గ్రామాల్లో యువజన సంఘాలు ఉన్నాయి. ఈ యువజన సంఘాలన్నీ దేనికోసం పెట్టారు? వాళ్ళెవరో బాగుపడటానికి, వాళ్ళకేదో పోటీ పోస్ట్ కోసం, పదవి కోసం పెట్టలా. ఏ గ్రామానికి వెళ్ళి ఏ యువజన సంఘం వైపు చూసినా కేవలం ఆ వాడ కోసమో, ఆ ఊరు కోసమో, అక్కడ ఒక విగ్రహం పెట్టుకోవడానికో, ఒక పండుగ చేసుకోవడానికో పని చేయిస్తారు. అంటే దీనికోసం, సమాజం కోసం పనిచేయడానికే ఒక యువజన సంఘం పెట్టుకుని ముందుకు వచ్చారు. అంటే దాని అర్థం వారిలో స్వార్థం లేదు, వ్యక్తిగత ప్రయోజనం లేదు, జాతి ప్రయోజనం, సమాజ ప్రయోజనం కోసం ఒక యువజన సంఘం అనేది వచ్చింది. అది ఒక సంఘమో, ఒక అసోసియేషన్ కాదు. అలాంటి నిస్వార్థమైనటువంటి ఆలోచన, నిష్పక్షపాతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు నాయకులుగా శాసనసభల్లోకి, పార్లమెంటులోకి వస్తే అప్పుడు దేశానికి, జాతికి ప్రయోజనం ఉంటుంది. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తూ, యువతలో నుంచి నాయకత్వం రావాలని, యువకులు నాయకులుగా ముందుకు రావాలని, వారిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనని, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రతిభని ముందుకు తీసుకువెళ్లాలనే ఈరోజు యువత భవిత కోసం ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. ఇదే సమయంలో యువతకు సంబంధించి మనం 2-3 విషయాలు చర్చించుకుందాం. ఇక్కడ మాట్లాడినట్టు వక్తలందరూ కూడా ఏదైనా ఒక వ్యాపకం తీసుకోండి, వ్యాపారం చేయండి, ఎదగడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాలు చెప్పారు. ఒకవైపు అవి అమలులో ఎలా ఉన్నా, పేపర్ మీద అయితే అనేక పథకాలు ఉన్నాయి. స్టాండప్ ఇండియా అని ఉంది, అలాగే క్రెడిట్ లింక్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సబ్సిడీ లింక్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే ఉన్నాయి, కార్పొరేషన్స్ ద్వారా ఇచ్చే ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ పేద వర్గాలలో, వెనుకబడినటువంటి వర్గాలలో ఒక భావన ఉంది. ఏమిటి అనంటే భద్రత అనేది ఉద్యోగం వల్లే వస్తుంది అని. ఎందుకు ఆ భావన ఉందంటే, ఇంతవరకు ఎక్కడైనా ఈ వెనుకబడిన వర్గాలలో, ఎస్టీలో కానీ, ఎస్సీలో కానీ, మైనారిటీలో కానీ, ఓబీసీలో కానీ ఎక్కువ భాగం పేదరికం నుంచి బయటకు వచ్చి, పేదరికం నుండి విముక్తి చెంది, విడుదలై జీవిస్తున్న వారు ఎవరున్నారంటే ఎక్కడొక చోట ఉద్యోగం చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు పేదరికం నుంచి విడుదల చెందారు అని చెప్పుకోదగిన వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మనం కూడా పేదరికం నుంచి విడుదల చెందాలి అని అంటే మనం ఏదో ఒక జాబ్ చేస్తేనే అవుతుంది అన్న ఉద్దేశంతో పిల్లల్ని జాబ్ వెతుక్కోమని చెప్తారు. ఓకే, దట్ మే బి an experience, that may be history, but it need not be forever. We can change the history. దాన్ని మనం మార్చొచ్చు. మోరోవర్ అంతమందికి సరిపడగా జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? అండ్ మోరోవర్ వీ హ్యావ్ సెవరల్ ఆపర్చునిటీస్, సెవరల్ ఓపెనింగ్స్. ఈరోజు ఉదాహరణకి ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ కట్టారు. ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ కట్టడం వల్ల ఇండైరెక్ట్గా కొంతమందికి ఉపాధిని కల్పించేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో దీనివల్ల వస్తుంది. అలా కొత్త కొత్త కార్యక్రమాలు మనం తీసుకున్నప్పుడు, కొత్త కొత్త వ్యాపారాలు మనం మొదలుపెట్టినప్పుడు అనేక రకమైనటువంటి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతాయి. వాటికి అందుకునేటువంటి ఆలోచన మనం చేయాలి. జాబ్ అనేది ఓకే, దొరికింది, మంచిది, చేసుకోవచ్చు. బట్ దొరకలేదు, దానికోసమే ఎదురు చూసుకుంటూ ఉంటే కాలం గడిచిపోతుంది. అలా కాదు, ఏ అవకాశమైనా సరే తీసుకుని పనిచేయాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి. సో అందుకు ఇప్పుడున్నటువంటి అనేక అవకాశాలు, అనేక పథకాలు అందుబాటులోకి తేవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేశామంటే, మేము బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసి ఇప్పుడు రిటైర్ అయి ఉన్నటువంటి ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని ఒక గ్రూప్ చేశాం. ప్రకాశం జిల్లా దగ్గర నుంచి స్టార్ట్ చేశాం. ఒక్కొక్క జిల్లా ఒక నెట్వర్క్ చేస్తూ ఉన్నాం. చేసి ఎందుకు అనంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది. వీళ్ళ ద్వారా ఒక నెట్వర్క్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో
ఒక యూనిట్ని ఏర్పాటు చేసి వారి గైడెన్స్లో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి డిపిఆర్స్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయించుకుని వాళ్ళ ఎబిలిటీస్కి, వాళ్ళ ఇంట్యూజన్స్కి, వాళ్ళ యాప్టిట్యూడ్కి, వాళ్ళ యాటిట్యూడ్కి సూట్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ని, ఒక బిజినెస్ని వారు చూజ్ చేసుకుంటే దానికి లోన్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళను వ్యాపారస్తులుగా, బిజినెస్ మ్యాన్గా, ఇండస్ట్రియలిస్టులుగా చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది.